ఢిల్లీ క్యాపిటల్స్ తన ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్ కొట్టారు. దాదాపు 257 రన్లు కొట్టారు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా బౌలింగ్ చేయగా వాళ్ళు అనుకున్నంత పవర్ ప్లే స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయలేకపోయారు. ఇక ఢిల్లీ బ్యాటర్స్ ఏమో జేక్ ఫ్రేజర్ మరియు పోరెల్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. వీరు మాత్రం కేవలం 46 బాళ్లలో 114 రన్లు కొట్టి ఒక ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు ఢిల్లీకి. జేక్ ఫ్రేజర్ ఏమో కేవలం 27 బాళ్లలో 84 రన్లు కొట్టాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు, 300 స్ట్రైక్ రేట్తో అతడికి ఇది సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు. అలానే 15 బాళ్లలో 50 కొట్టి అతడి రికార్డ్ అతడే ఈక్వల్ చేసేసుకున్నాడు. ఇక అభిషేక్ పోరెల్ విషయానికి వస్తే అతడు ఆడిన 27 బాళ్లలో 36 రన్లు కొట్టి 3 ఫోర్లు, 1 సిక్సర్తో ఒక మంచి క్యామియో ఆడాడు. ఇతడు అంత పవర్ హిట్టింగ్ చేయలేదు, కానీ జేక్కి మంచి సపోర్టింగ్ రోల్ అయితే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన షై హోప్, ఇతడు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కేవలం 17 బాళ్లలో 41 రన్లు కొట్టి అందులో 5 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ చూస్తే 240 ఒక స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఇతడు రిషబ్ పంత్తో కలిపి ఒక ఎక్సలెంట్ మిడిల్ ఓవర్ పార్ట్నర్షిప్ని మంచిగా హ్యాండిల్ చేశాడు. 24 బాళ్లలో 53 పార్ట్నర్షిప్తో మిడిల్ ఓవర్స్లో మంచి రన్స్ అయితే రాణించారు. రిషబ్ పంత్ ఆడిన 19 బాళ్లలో 29 రన్లు కొట్టి అందులో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన స్ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఒక డ్రీమ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బాళ్లలో 48 రన్లు కొట్టి అందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 18 ఓవర్లు లూక్వుడ్ వేసిన ఓవర్లు అయితే ఓవర్లో ఏకంగా 5 ఫోర్లు, 1 సిక్సర్తో విరుచుకుపడ్డాడు లూక్వుడ్ మీదికి. ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయానికి వస్తే వరస్ట్ కెప్టెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం అన్ని థర్డ్ మ్యాన్ అండ్ ఫైనల్ లెగ్ వైపు కొడుతుంటే ఇతడు మాత్రం అవి లోపల పెట్టేసి చాలా ఇరిటేటింగ్ కెప్టెన్సీ చేశాడని చెప్పుకోవచ్చు. ఢిల్లీ 250 రన్లు కొట్టిందంటే అందులో ముఖ్య పాత్ర హార్దిక్ పాండ్యాదని చెప్పుకోవచ్చు. అతడు బౌలింగ్ అలానే వేశాడు, కెప్టెన్సీ అలానే చేశాడు. బౌలింగ్లో అయితే ఏకంగా వేసిన 2 ఓవర్లలో 41 రన్లు కన్సీవ్ చేసేసాడు. ఇతడికి ఇదే హైయెస్ట్ ఎకానమీ. ఈ ఐపీఎల్ సీజన్లో ఇతడికి హైయెస్ట్ ఎకానమీ ఇదే. ఇక బుమ్రా ఏమో ఫస్ట్ ఓవర్లో 18 రన్లు ఇచ్చిన తర్వాత అతడు ఎక్సలెంట్ కంబ్యాక్ చేశాడు. వేసిన 4 ఓవర్లలో 35 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసి ఎకానమీ కూడా మంచిగా వేశాడు. ఆ తర్వాత ఇంకెవరన్నా ఉన్నారంటే పివి సింధు 4 ఓవర్లలో కేవలం 36 రన్లు ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. అది జేక్ ఫ్రేజర్. అతన్ని కూడా ఆపుకుంటే అతడు డెఫినెట్లీ సురేష్ రైనా 87 రన్లు పవర్ ప్లేలోది, అలానే క్రిస్ గేల్ రికార్డు కూడా డెఫినెట్లీ బ్రేక్ చేసేవాడేమో. 257 రన్లతో చేసింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కి మాత్రం పవర్ ప్లేలోనే పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ డిస్మిస్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ అంత సరిగ్గా ఆడలేదు. రోహిత్ శర్మ ఏమో కేవలం 8 బాళ్లలో 8 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ ఏమో 14 బాళ్లలో 20 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఏమో ఆడిన రెండుసేపు మంచిగా ఆడాడని కనిపించాడు, కానీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా మాత్రం ఒక మంచి పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. 39 బాళ్లలో 71 రన్లు కొట్టారు. వీరిద్దరు ఆడుతుంటే ఇది సెకండ్ హైయెస్ట్ చేసింగ్ టోటల్ అవుతుందేమో అని అలా అనిపించింది. అంత ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. అతడు ఆడిన 24 బాళ్లలో 46 రన్లు కొట్టాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడు, 191. తిలక్ వర్మ కూడా చాలా మంచిగా గేమ్ ఆడాడు. 32 బాళ్లలో 63 రన్లు కొట్టి అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు, 196 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతడు హిట్టింగ్ చేసిన నార్మల్ బౌలర్లని కాదు. కుల్దీప్ యాదవ్ అతడు బౌలింగ్ చూస్తే లాస్ట్ కొన్ని మ్యాచ్లుగా వేరే లెవెల్లో వేస్తున్నాడు. వేసిన ప్రతి మ్యాచ్ 2-3 వికెట్లు తీస్తున్నాడు. అతన్ని అటాక్ చేశాడు తిలక్ వర్మ. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన తెలుగువాడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటి వరకు 8 హాఫ్ సెంచరీలు కొడితే 8 సార్లు ఓడిపోయారు ముంబై ఇండియన్స్. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 17 బాళ్లలో 37 రన్లు కొట్టి అందులో
2 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ వికెట్ తీయడంలో ఒక ముఖేష్ కుమార్ కన్నా ఎక్కువ క్రెడిట్ రిషబ్ పంత్కి ఇవ్వచ్చు. అతడు స్టెప్ అవుట్ అయ్యి సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుంటే అతడు కీపర్ అప్ టు ద స్టంప్స్ వచ్చి అతడు మంచి కెప్టెన్సీ మూవ్ చేశాడని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ అలా అప్ టు స్టంప్స్ రావడంతోనే ఇతడు ఎల్బిడబ్ల్యూ అయ్యి అవుట్ అయిపోయాడు. ఇక డీసీ బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలోనే ఏమన్నా స్టార్ట్ అందించాడు. 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయిన రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ 2 ఇంపార్టెంట్ వికెట్స్ అందించాడు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సలాం ఇతడు డెఫినెట్లీ ఈ చేజింగ్లో ఒక ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశాడు. 3 వికెట్లు తీసింది కూడా ఆషామాషి వికెట్లు కాదు. హార్దిక్ పాండ్యా వంటి బిగ్ హిటర్ వికెట్, అలానే నీళ్ళు వదేరా అతడు లాస్ట్ మ్యాచ్లో ఎటువంటి పర్ఫామ్ చేశాడు మనందరికీ తెలుసు. అటువంటి బిగ్ వికెట్లు తీసి అతడు కూడా ఈ మ్యాచ్లో ఒక మంచి ప్లేయర్గా కనబడ్డాడు. ఆ తర్వాత ముఖేష్ కుమార్ అతడు కూడా వేసిన 4 ఓవర్లలో ఎక్కువ రన్లు ఇచ్చాడు, కానీ 3 వికెట్లు తీసి మంచిగా కవర్ చేశాడు ముఖేష్ కుమార్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.